'ఘరానా మొగుడు' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి 'ఆపద్బాంధవుడు' సినిమాకు గాను అత్యధిక పారితోషికం తీసుకున్నారని చెప్పి ఒక ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ 'ది వీక్' అనే మ్యాగజైన్లో ఒక కవర్ స్టోరీ వచ్చింది, బిగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పి. అలాగా 'పుష్ప 2' సినిమా తర్వాత అల్లు అర్జున్ ఆ సినిమాకు గాను 300 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడని ఫోర్బ్స్ మ్యాగజైన్ అఫీషియల్గా ప్రకటించడంతో సంచలనం సృష్టించడం మనకి తెలుసు. అంటే ఆ సినిమా అసాధారణమైనటువంటి విజయం సాధించింది కాబట్టి ఆ సినిమాకి 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నారు. తర్వాత సినిమాకి ఎంత తీసుకుంటారు అనే ఒక చర్చ అప్పుడే మొదలైంది. మరి అదే 300 కోట్ల రూపాయలు నెక్స్ట్ సినిమాకి కూడా తీసుకుంటారా అనే చర్చ ఒకటి జరిగింది. అయితే 300 కోట్లు కాదు కానీ ఇంచుమించుగా ఆ రేంజ్లో ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ చేయబోయే సినిమా అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాకి గాను 175 కోట్ల రెమ్యునరేషన్ అని చెప్పి అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది. అది కాకుండా 175 కోట్ల రెమ్యునరేషన్ కాకుండా మళ్ళీ ఈ సినిమాకి వచ్చే లాభాల్లో 15% కూడా అతనికి చెల్లిస్తారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే బాలీవుడ్లో పెద్ద సూపర్ స్టార్స్ అయినటువంటి సల్మాన్ ఖాన్ కానీ, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, లేదంటే అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వీళ్ళెవరూ తీసుకొని పారితోషికం ఇది 175 కోట్లు మళ్ళీ షేర్ అనేది. సో ఇప్పుడు అంటే మళ్ళీ ఇంకొకసారి టాక్ ఆఫ్ ది నేషన్గా, టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీగా అల్లు అర్జున్ మారిన విషయం మనం చూస్తున్నాము. అయితే ఇదే సందర్భంలో ఒకసారి అల్లు అర్జున్ కెరీర్ మనం పరిశీలిస్తే ముఖ్యంగా రేపు 28వ తారీఖు మార్చి 28వ తారీఖుకి అతను హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి గంగోత్రి సినిమాతో 22 సంవత్సరాలు అయింది. కరెక్ట్గా 22 సంవత్సరాలు కావడం. ఈ 22 సంవత్సరాల్లో అతను 22 సినిమాలు చేయడం అంటే శంకరదాదా జిందాబాద్లో చేసినటువంటి స్పెషల్ అపియరెన్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే 22 ఏళ్లలో అతను 22 సినిమాలు చేశాడు. ఈ 22 సినిమాల్లో ఒక 3-4 సినిమాలు ఏమైనా కొంచెం డిసప్పాయింట్ చేసాయేమో కానీ ఓవరాల్గా ప్రతి సినిమాతోటి తన ఇమేజ్ని పెంచుకుంటూ వెళ్ళాడని మనం చెప్పొచ్చు. అంటే ఫస్ట్ అతను విజేత, స్వాతిముత్యం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించాడు. తర్వాత డాడీ సినిమాలో ఒక డాన్స్ మూమెంట్, ఎక్సలెంట్ డాన్స్ మూమెంట్స్తో అతను తనకు తాను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో గంగోత్రి సినిమా చేశాడు. అది కీరవాణి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఆ సినిమా పాటలు బాగా హిట్ అవ్వడం, ఆ సినిమా విజయంలో చాలా కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ని, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేసినటువంటి కె రాఘవేంద్రరావు అల్లు అర్జున్ని ఇంట్రడ్యూస్ చేయడం అన్నది అక్కడ గమనార్హంగా మనం చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంకా సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఆర్య సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో మనకు తెలుసు. ఆర్య సినిమాతోటే సుకుమార్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అదే సినిమాతోటే వీళ్ళిద్దరి అనుబంధం బీజం పడింది. అంటే తర్వాత ఆర్య 2 కూడా విజయం సాధించింది. ముఖ్యంగా పుష్ప సినిమా ఏ రేంజ్లో సక్సెస్ అయిందో ఇక పుష్ప 2 దాన్ని మించిన విజయం సాధించడం మనం చూస్తున్నాం. ఈ 2 సినిమాలతోటి అతను పాన్ ఇండియా స్టార్ అవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఆర్య తర్వాత అతను చేసిన సినిమా బన్నీ, వి వినాయక్ డైరెక్షన్లో వచ్చినటువంటి బన్నీ కూడా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా బన్నీ అనేది అల్లు అర్జున్ ముద్దు పేరు అన్న విషయం మనకు తెలుసు. సో ఆ బన్నీ అనే టైటిల్ని, ఆ బన్నీ అనే ముద్దు పేరుని పాపులర్ చేయడం కోసం అని చెప్పి హీరో ఓరియంటెడ్గా, హీరో సెంట్రిక్గా వచ్చినటువంటి ఆ సినిమాకి బన్నీ అనే పేరు పెట్టడం జరిగింది. ఆ సినిమా కూడా మంచి విజయమే సాధించిందని చెప్పొచ్చు. అంటే ఆర్య 2 స్థాయి విజయం కాకపోయినా కమర్షియల్గా మంచి సక్సెస్ సాధించింది. సో ఫస్ట్ కెరీర్ బిగినింగ్లోనే అతను వరుసగా 3 సినిమాలతోటి హిట్లు కొట్టి హ్యాట్రిక్ కొట్టాడని మనం చెప్పొచ్చు. ఆ తర్వాత మధ్యలో గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చినటువంటి వరుడు, ఇలాగా చాలా, అలాగే వక్కంతం వంశీ ఏదైతే రేసు గుర్రం లాంటి సినిమాకి కథ స్క్రీన్ ప్లే ఇచ్చాడో అతను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతూ వచ్చినటువంటి నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, ఇలాగా 2-3 సినిమాలను మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా అతని హీరోగా అతని రేంజ్ని, ఇమేజ్ని బాగా పెంచాయని చెప్పొచ్చు. అల్లు అర్జున్ ఇమేజ్ని ఈరోజు పాన్ ఇండియా స్థాయికి చేర్చిన దర్శకుల్లో ఇందాక మనం చెప్పాం సుకుమార్ ఒకడైతే, నెక్స్ట్ త్రివిక్రమ్ది కూడా చాలా కీలక పాత్ర అని చెప్పవచ్చు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఫస్ట్ జులై సినిమా వచ్చింది, అది మంచి విజయం సాధించింది. తర్వాత వచ్చినటువంటి సన్ ఆఫ్ సత్యమూర్తి మ్యూజికల్గా మంచి
హిట్ అయినప్పటికి కూడా, సాంగ్స్ అన్నీ హిట్ అయినప్పటికి కూడా సినిమా ఆశించిన స్థాయిలో అంటే అంచనాలకు తగ్గట్టుగా ఆ సినిమా అందుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి అలవైకుంఠపురంలో ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం. సో సుకుమారు, త్రివిక్రమ్, అల్లు అర్జున్ కెరీర్ అంటే ఈ రేంజ్కి రావడంలో ఈ ఇద్దరు దర్శకులటువంటి పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పొచ్చు. అలాగే రేసుగుర్రం, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చినటువంటి రేసుగుర్రం కూడా అల్లు అర్జున్ ఇమేజ్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. అలాగే బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చినటువంటి వాళ్ళిద్దరు డైరెక్షన్లో ఒకే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా సరైనోడు సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించి అల్లు అర్జున్కి అంటే ఒక మాస్ ఇమేజ్, తిరుగులేని మాస్ ఇమేజ్ని సంతరించి పెట్టిన సినిమాగా అది చెప్పొచ్చు. అలాగే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 2 సినిమాలు చేస్తే దేశముదురు అందులో ఫస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత ఇద్దరు అమ్మాయిలతో సినిమా సో అనిపించుకుంది, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు అట్లీ అతను ఇప్పుడు అంతకుముందు 5 సినిమాలు డైరెక్షన్ చేస్తే 5 సినిమాలు కూడా అతను విజయం సాధించే, ముఖ్యంగా అతని 5వ సినిమా షారుఖ్ ఖాన్తో చేశాడు, జవాన్ అని. అది చాలా పెద్ద విజయం సాధించడం మనం చూస్తున్నాము. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకి గాను ఇప్పుడు 175 కోట్ల రెమ్యునరేషన్ అని చెప్పి పెద్ద చర్చ జరుగుతుంది. అంటే హీరోగా అల్లు అర్జున్కి 175 కోట్లు, అట్లీకి 100 కోట్లు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అంటే వీళ్ళిద్దరికి రెమ్యునరేషన్లకే 275 కోట్లు అంటే ఇంకా మిగతా రెమ్యునరేషన్లు అంటే ఈజీగా మ్యూజిక్ డైరెక్టర్కి 10-15 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్కి, హీరోయిన్కి 10 కోట్లు, ఇలాగా సినిమా కనీసం 500 నుంచి 600 కోట్ల బడ్జెట్తో సినిమా తెరకెక్కబోతుండడం అన్నది ఇక్కడ గమనార్హం. అలాగే ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో నటించే సినిమా తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్లో అది కూడా ఒక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ 2 సినిమాలు ఫైనలైజ్ అయినాయి. అట్లీ డైరెక్షన్ ఒకటి, నెక్స్ట్ త్రివిక్రమ్ ఒకటి. ఇది కాకుండా బాలీవుడ్లో కూడా చాలామంది సంజయ్ లీలా భన్సాలి లాంటి సెన్సేషనల్ డైరెక్టర్స్ అల్లు అర్జున్తో వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. ఇలాగా అంటే 22 ఏళ్లలో ముందు చాలా చిన్న స్థాయిలో ఏదో ఒక మీడియం రేంజ్ హీరోగా, బి గ్రేడ్ హీరోగా ఉంటాడేమో, అలాగ సెటిల్ అవుతాడేమో అనుకున్న స్థాయి నుంచి అంచెలంచెలుగా అతను ఈరోజు ముందు స్టైలిష్ స్టార్ అనిపించుకొని ఈరోజు ఐకాన్ స్టార్గా, ఇండియాలోనే హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్గా, హీరోగా అతను పేరు తెచ్చుకోవడం అనేది నిజంగా మన తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం అని మనం చెప్పొచ్చు.